హాయ్ అండి. నైటు పిండేమి నానబెట్టకుండా ఇలాగే పొద్దున్నే పిల్లలకైతే రవ్వతోటి దోశ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా అన్నమాట. ముందైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి మనము ఒక కప్పు రవ్వ అయితే తీసుకోవాలి. బొంబాయి రవ్వ ఉండదు కదా, అదైతే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక అరకప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక అరకప్పు పెరుగు అయితే తీసుకోవచ్చు. మీకు పెరుగు లేకపోతే మామూలుగా ఒక నిమ్మకాయలో ఒక సగం భాగమైనా వేసుకొని ఇలాగ కలుపుకోవచ్చు అన్నమాట. ఇలాగా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలాగ దోశ పిండి తిక్కుగా ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఒక గంట పిండి అయితే బాగా మెత్తగా నానాలి. నానిన తర్వాత ఇలాగ కొంచెం మామూలుగా ఉప్పు, అంటే మనకి రుచికి తగ్గ ఉప్పు, అలాగే కొంచెం ఒక్క చిటికెడైతే వంట సోడా వేయండి. చూసారా, పిండి అంత పలసంగా కాకుండా అంత చిక్కు కాకుండా ఇలాగ తిక్కుగా కలుపుకోవాలన్నమాట. మనకి అప్పుడే దోశ పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. ఇప్పుడైతే దోశ పెనమైనా మామూలు పెనమైనా, ఇక్కడ నాకు దోశ పెనం లేదు, అందుకని నేను మామూలు పెనం మీనే వాడుతున్నాను. ఉల్లిపాయ రుద్దేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చేతి వేళ్ళు పోయి పెనం వండుకుంటుంది అన్నమాట. అలాగే నూనె వేయకుండా ఉల్లిపాయతోటి బాగా రుద్ది ఇప్పుడైతే మనం దోశ వేసుకుందాము. దోశ అయితే అంత పలసాంగా కాకుండా మీకు నచ్చితే పలసాంగా అయినా వేసుకోవచ్చు. పలసాంగా ఇట్లాగా చిట్టి చిట్టి దోశలు అయితే వేసుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత పైన అయితే ఒక గిన్నెతోటి అట్ల కాడ ఉండదు కదా, దాంతో అయితే మనము నూనె వేసుకొని ఇలాగా సింపుల్గా కాల్చుకోవచ్చు అన్నమాట. పైన లోపల భాగం ఎంతవరకు కాలిందో పైన కూడా అలాగే కాలాలన్నమాట. మనకు అప్పుడే లోపల పచ్చిపిండి లేకుండా మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే మీకు పెద్ద దోశలైనా ఇలాగ వేసుకోవచ్చు అన్నమాట. అన్నీ ఉల్లిపాయ పూసుకొని వేసుకోవచ్చు. ఇలాగ పలసాగా దోశ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ కూడా, అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. ఈ రవ్వ దోశ చాలా బాగుంటాయి. చూసారు కదా, అటు ఇటు బాగా కాల్చుకోవాలన్నమాట చిన్న మంట పెట్టుకొని. ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇలాగా సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పల్లి చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఉంటా మరి. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.